సత్య న్యూస్, నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. మద్యం మత్తులో వాహనాలు నడపడం ప్రమాదమన్న పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య. ఆలేరు పట్టణ కేంద్రంలో పురపాలక ఎన్నికల సందర్భంగా ముఖ్య నాయకులతో సమావేశం. సూర్యాపేట మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగరవేయాలి అన్న సంకినేని వెంకటేశ్వరరావు. పద్మశాలి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. అమ్మా నాన్న అనాథ శరణాలయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జి పబ్బు రాజుగౌడ్ జన్మదిన వేడుకలు. చర్లగౌరారం ఉన్నత పాఠశాల 2001-2002 ఎస్ఎస్సి బ్యాచ్ 25వ వార్షికోత్సవ అభినందనలు. కొత్తతండ గ్రామంలో సంక్రాంతి సందర్భంగా 3 రోజులు ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి గ్రామీణ కబడ్డీ పోటీలు. చౌటుపల్ ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో అమావాస్య సందర్భంగా అన్నదానం. పంచనారసింహులు కొలువైన యాదాద్రి పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ. గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. నూతన సర్పంచ్లకు సన్మానం. పెంబర్తి రైల్వే గేట్ వరకు రోడ్డును పునరుద్ధరింపచేయాలి. నంగారిబేరి లంబాడి హక్కుల పోరాట సమితి. వాసవి క్లబ్లు సామాజిక సేవలో ముందు వరుసలో ఉంటాయన్న వీరెల్లి సతీష్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ వద్ద నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పట్టణ సిఐ వెంకటయ్య వాహనదారులను ఉద్దేశించి మాట్లాడారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం ప్రమాదకరమని, నేరమని తెలిపారు. జైలు శిక్షలు కూడా తప్పవని హెచ్చరించారు. అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు సూర్యాపేట పట్టణ పోలీసులు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ వద్ద నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పట్టణ సిఐ వెంకటయ్య వాహనదారులను ఉద్దేశించి మాట్లాడారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం ప్రమాదకరమని, నేరమని తెలిపారు. జైలు శిక్షలు తప్పవని హెచ్చరించారు. వాహనాలు నడిపేటప్పుడు మద్యం మత్తు వల్ల ఎదుటివారికి కూడా ప్రాణాపాయ స్థితి ఏర్పడుతుందని సూచించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, పోలీసులు సూచనలు పాటించాలని అన్నారు. ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం మాట్లాడుతూ పట్టణ కేంద్రంలో నిత్యం మద్యం మత్తు తనిఖీలు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం స్థానిక దొంతూరి సోమిరెడ్డి గార్డెన్లో పురపాలక ఎన్నికల సందర్భంగా ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం స్థానిక దొంతూరి సోమిరెడ్డి గార్డెన్లో పురపాలక ఎన్నికల సందర్భంగా ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, మాజీ జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, మాజీ కౌన్సిలర్లు, మహిళా నాయకులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆ విధంగా మనం ముందుకు పోవాలి. గెలవడానికి మనకు అవకాశం ఉంది. ఖచ్చితంగా మనం 12లో 10-12 సీట్లు మనం ఖచ్చితంగా గెలవాలి కాబట్టి అవకాశం ఉంది. ఇప్పుడు మేడంతో మాట్లాడిన తర్వాత ఈడ మనం ఉపన్యాసానికి మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకున్నాం. మొత్తం క్యాడర్ నుంచి ఈ హాల్ నిండే విధంగా ఒక క్యాడర్ మీటింగ్ పెట్టుకున్నాం. మనం రాష్ట్ర స్థాయిలో మన నాయకులను కూడా పెట్టుకున్నాం, అందరి నాయకులను పెట్టుకున్నాం. ఇప్పుడు మేడం 2 నిమిషాలు మాట్లాడుతాం. ఏ వార్డు ఏ కేటగిరీకి రిజర్వేషన్ తెలుసుకొని ఆల్రెడీ మానసికంగా మన లీడర్లు కూడా ఎక్కడ పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఎక్కడ పోటీ చేస్తా, అక్కడ పోటీ చేస్తా, వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. చాలా వరకు ఇంకా కొందరు అందరు అభిప్రాయం తీసుకున్నాక పేరెంట్స్ అనే ఆలోచన చూపిస్తారు. అట్లా ఏమున్నా కానీ ఈరోజు మేము వచ్చిన విషయం ఏంటంటే ఎవరైనా సరే మేము పోటీ చేస్తామన్నది ఓపెన్గా మీ పేరు ఒకసారి చెప్పినట్టుగా నాకు ఎక్కువ చేసినా చేయకపోయినా నేను పేరైతే ఇస్తాను అనే మాట కాకుండా
పేరు గురించి సర్వే చేపిస్తే సర్వేలో నాకు కూడా 200 మంది నా పేరు చెప్తారు అనే ఆలోచన ఉంటేనే మీ పేరు ఇవ్వండి. ఏదో తూతు మంత్రంగా పేరు ఇచ్చి నేను కూడా పోటీలో ఉన్నాను అనుకోవడానికి దయచేసి పేరు ఇవ్వకండి. ఎందుకంటే సర్వే చేయించేటప్పుడు క్యాండిడేట్లు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇబ్బంది వాలేదు. సర్వే చేయించేటప్పుడు సూర్యాపేట మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగురవేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన బీజేపీ సూర్యాపేట మున్సిపాలిటీ కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్తో కలిసి నాయకులను దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు అభ్యర్థుల ఎంపిక కోసం కమిటీని వేశామని చెప్పారు. సూర్యాపేట మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగరవేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన బీజేపీ సూర్యాపేట మున్సిపాలిటీ కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్తో కలిసి నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు అభ్యర్థుల ఎంపిక కోసం కమిటీని వేశామని చెప్పారు. సూర్యాపేట మున్సిపాలిటీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు తమ పేర్లను కమిటీకి ఇవ్వాలని కోరారు. సూర్యాపేట మున్సిపాలిటీలో 48 వార్డులలో వార్డు కమిటీలు వేయాలని, పార్టీ కార్యాలయాలు ప్రారంభం చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధిని ఇంటింటికి ప్రచారం చేయాలన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ ఎన్నికలకు జిల్లా స్థాయి నాయకులను వార్డులలో ఇన్ఛార్జీలుగా నియమిస్తున్నామని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, రేషన్ బియ్యం కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని, గ్రామాలలో రోడ్లు వేయిస్తుందని, పట్టణంలో అమృత్ పథకం ద్వారా పార్కులను అభివృద్ధి చేస్తుందని, అండర్ గ్రౌండ్ నిర్మాణానికి కేంద్రమే నిధులు ఇస్తుందని, జాతీయ రహదారులను కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తుందని అన్నారు. సూర్యాపేటకు రైల్వే లైన్పై కేంద్రం సర్వే చేసిందని, త్వరలోనే రైల్వే లైన్ పనులు జరుగుతాయని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ కోసం కేంద్రం నిధులు సమకూరుస్తుందని చెప్పారు. కేంద్రం చేస్తున్న అభివృద్ధిపై వార్డులలో ప్రచారం చేయాలని, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవాలని అన్నారు. ప్రజలు బీజేపీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని, బీజేపీ నాయకులు కలిసిమెలిసి పనిచేసి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలలో వైఫల్యం చెందిందని, బీఆర్ఎస్ పార్టీ 3 ముక్కలు కావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, కర్ణాటి కిషన్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెల్లమల నరసింహ, సలిగంటి వీరేంద్ర, రంగరాజు, రుక్మారావు తదితరులు పాల్గొన్నారు. జనతా పార్టీ జెండా సూర్యాపేట గడ్డ మున్సిపాలిటీ మీద వేయాల్సిన అవసరం ఇచ్చిన వాళ్ళను ఆ వార్డులకు మున్సిపాలిటీలో పోటీ చేయని వ్యక్తులను ఇన్ఛార్జీలుగా మండల నాయకత్వాన్ని కూడా వార్డుల వారిగా ఇన్ఛార్జిగా వేయడం, వారిని కూడా మండలంలో ఉన్న ఓటర్లు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళు ప్రభావితం. మీ అందరికీ తెలుసు, టీఆర్ఎస్ పార్టీలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేయని వాళ్ళు ఈరోజు కాంగ్రెస్కు మేమే ఆల్టర్నేటివ్గా అనే విధంగా మాట్లాడారు. కానీ ఈరోజు ప్రజలు అధికారంలోకి రావాలి అని, అది స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ, రాబోయే ఎన్నికల్లో, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ప్రజలు కోరుతున్నారు. 48 డివిజన్లు, మరి 48 ఓ పక్క కాంగ్రెస్ పార్టీ మీద తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల సన్నాహక సమావేశాలు భారతీయ జనతా పార్టీ నిన్న హైదరాబాద్లో క్లాసిక్ గార్డెన్లో సమావేశం జరిగింది. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు 18, 19 తేదీల్లో అన్ని మున్సిపాలిటీలో, ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్లో ఎన్నికల కోసం మరి సమావేశాలు నిర్వహించాలని ఆ ఆదేశాల మేరకు ఈరోజు సూర్యాపేటలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం,
ఈ సమావేశంలో వేదిక మీద ఉన్న పెద్దలు రుక్మారావు గారికి, కిషన్ గారికి, సత్యనారాయణ గారికి, పాల్గొంటున్న మున్సిపాలిటీ వార్డులో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న నాయకులకు మరియు భారతీయ జనతా పార్టీ విజయం కోసం ఈ సమావేశానికి వచ్చిన సూర్యాపేట పట్టణ భారతీయ జనతా పార్టీ నాయకులకు, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంతంలో ఎన్నికలు లేవు. అన్ని మండలాల నుంచి కూడా సూర్యాపేట మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ మున్సిపల్ చైర్మన్గా గెలవడానికి వారి సహాయ సహకారాలు ఇన్ఛార్జీలుగా వార్డులో రూరల్ ఏరియా నుంచి ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్న మండలంలో ఉన్న మండల పార్టీ అధ్యక్షులు కానీ, కార్యదర్శులు కానీ, ముఖ్య నాయకులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. వాస్తవంగా ఈరోజు ఎక్కడ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ శాసనసభ ఎన్నికల్లో కానీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ, నిన్నగాక మొన్న జరిగిన మున్సిపాలిటీ కార్పొరేషన్ బొంబాయిలో జరిగిన ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ దేశంలో పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఒక ప్రాంతీయ పార్టీ కన్నా ప్రజల ఆదరణ కోల్పోయిన విషయం కూడా మీ అందరూ కూడా గమనిస్తారు. అందుకే తెలంగాణ ఈ ఎన్నికలకు ముందుకు పోవాల్సిన అవసరం. దానికి ఈరోజే మీరందరూ ఏ వార్డుల నుండి పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇప్పటికే ఒక కమిటీ వేయడం జరిగింది. దుక్కొండ సత్యనారాయణ గారు, మరి అదే మాదిరిగా తెల్లమల నరసింహ గారు, అదే మాదిరిగా మన్మోహన్ రెడ్డి మరియు కమిటీ ఉంటుంది. మరి మీరు దరఖాస్తులు ఇవ్వండి, ఏ వార్డు నుంచి రిజర్వేషన్లకు మీకు. నల్గొండ మరియు సూర్యాపేట జిల్లాల తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం యొక్క కాలమానాన్ని ఆవిష్కరణ ఈరోజు ఆ సంఘం కార్యాలయంలో ఆ సంఘం అధ్యక్షులు నల్లా శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత పాల్గొన్నారు. నల్గొండ మరియు సూర్యాపేట జిల్లాల తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం యొక్క కాలమానాన్ని ఆవిష్కరణ ఈరోజు ఆ సంఘ కార్యాలయంలో ఆ సంఘ అధ్యక్షులు నల్లా శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశాలీలు ప్రతి ఒక్కరూ సంఘటితం కావాల్సిన అవసరం ఉందని, ప్రతి ఒక్క పద్మశాలి కూడా రాజకీయంగా ఎదగాలని మరియు ఇతర ఉద్యోగ ఉపాధ్యాయ కుల సంఘాలను కలుపుకొని ముందుకు సాగాలని, అప్పుడే పద్మశాలి కులస్తులు అభివృద్ధి పరంగా ముందుంటారన్నారు. ఇక ముందు జరగబోయే సంఘం సేవా కార్యక్రమాలకు సహకరిస్తామని, సంఘంకు స్వంత భవనం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నుండి ఇప్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రధాన కార్యదర్శి ఏషాల విశ్వకుమార్ మాట్లాడుతూ ఈ సంఘం ద్వారా పేద విద్యార్థులను ఆదుకోవడంతో పాటుగా పలు సేవా కార్యక్రమాలు కూడా కొనసాగిస్తున్నామన్నారు. సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం విద్యార్థులకు పురస్కారాలు, ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు, పేదవారికి ఆదుకోవడం లాంటి కార్యక్రమాలతో పాటుగా రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాలలో మ్యారేజ్ బ్యూరోలు ఆ సంఘ కార్యాలయాల ద్వారా మరియు వెబ్సైట్ ద్వారా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గంజి వెంకట శ్రీనివాస్, పద్మశాలి ప్రాంత సంఘం నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు మిర్యాల వెంకటేశం, విద్యుత్ శాఖ బీసీ సంఘం రాష్ట్ర నాయకులు మారం శ్రీనివాస్, నల్గొండ జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ సిహెచ్ సంపత్ కుమార్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రాపోలు పరమేష్, అసోసియేట్ ప్రెసిడెంట్ చిలుకూరి వెంకటేశం, కోశాధికారి పున్నా వేణుగోపాల్, ఉపాధ్యక్షులు మిర్యాల వెంకటపతి, రాపోలు రవి, ఆనందపు సత్యనారాయణ, భీమనపల్లి దుర్గయ్య, పుట్టబొత్తుల జ్యోతి, మిర్యాల సుధాకర్, వేషాల శ్రీదేవి, గంజి నారాయణ, ఏషాల శివ, గంజి వెంకన్న, గోషిక శివకుమార్, గంజి ధనంజయ, చెరిపల్లి శ్రీనివాస్, గంజి నవీన్ కుమార్, తిరందాసు సంతోష్ కుమార్, దొంత దామోదర్, గంజి ఉపేందర్, పగిడిమరి శివకుమార్, దునుక జగదీశ్వర్, దోమల శైలజ, బంద శ్రీనివాస్, కొంగరి పాండు, ఏలే శ్రీనివాస్,
సామల సురేంద్రబాబు, కోడి నరసింహ, స్వామి, గుర్రం శ్రీనివాస్, ముగ్గు రవి కిరణ్, దేవులపల్లి రవి, పెండం వెంకటేశ్వర్లు, చిలుకూరి గోవర్ధన్లతో పాటు నల్గొండ మరియు సూర్యాపేట జిల్లాల పద్మశాలి ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై మార్కండేయ, జై పద్మశాలి, పద్మశాలి ఉద్యోగుల ఐక్యత, పద్మశాలి ఉద్యోగుల ఐక్యత. మన జీతం రావాలి, మనకు సమస్య వచ్చినప్పుడు ఎవడో ఒక పెద్ద మనిషి కావాలి, కానీ ఆ పెద్ద మనిషి పిలిచినప్పుడు మాత్రం మనం రావాలంటే వెనక అడిగేస్తాం. సో ఇది చాలా మంది, నేను ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు గ్యాదర్ చేయడం లేదు, ఇంకా మన కమ్యూనిటీ మారట్లేదు, మన కమ్యూనిటీ ముందడుగు వేయట్లేదు, ముందుకు దూసుకెళ్ళి కొట్లాడి నేను తెచ్చుకుంటా అనే నైజం ఇంకెప్పుడు పోద్దు. సర్లే వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతాం, వాంతో ఎవడు పెట్టుకుంటా, మనం తగ్గి ఒక అడుగుమైనా కూడా సమిష్టిగా అందరినీ సమూహపరిచి మనలో చైతన్యం కలిగించే విధంగా పాటుపడాలి. అదేవిధంగా మన నలుగురు అనధికారికంగా ఎక్కువ మంది ఉన్నారు, దీంట్లో టీచర్స్ లేరు. యాక్చువల్గా టీచర్స్ ఎందుకంటే మన దాంట్లో విచ్చలవిడి అసలు టీచర్ ఏడిపోయినా సాగలే ఉంటారు టీచర్స్. అది చెప్పాలి నుంచి గతంలో మనం చాలా మందికి సహాయ సహకారాలు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లాలోని పద్మశాలి ఉద్యోగుల సంఘం యొక్క క్యాలెండర్ ఆవిష్కరణకు విచ్చేసినటువంటి అధ్యక్షులకు, కార్యదర్శులకు, అదేవిధంగా కార్యవర్గ సభ్యులకు, మిగతా సామాజిక నాయకులందరికీ కూడా స్వాగతం చెప్తూ, ఈ రెండు జిల్లాల అధ్యక్షులైనటువంటి నల్లా శ్రీనివాస్ గారి యొక్క నాయకత్వంలో ప్రధాన కార్యదర్శి ఏశాల విశ్వకుమార్ గారు, అదేవిధంగా ఈ సంఘం యొక్క రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గంజి వెంకట శ్రీనివాస గారు, అదేవిధంగా దుడుకు లక్ష్మీనారాయణ గారు, రాపోలు పరమేష్ గారు, మారం శ్రీనివాస్ గారు, మిర్యాల వెంకటేశం గారు, పొట్టపత్ర శ్రీనివాస్ గారు, చిలుకూరి వెంకటేశం గారు, పున్న వేణు గారు, ఇంకా చాలామంది అతిథులు ముఖ్య అతిథులుగా రావాల్సినటువంటి ఉండే, సరే సమయాభావం వల్ల రాలేకపోయినారు. వారికి కూడా నమస్సుమాంజలు, నమస్కారం. ఈనాడు వ్యవస్థని కానీ లేదా ఈ వ్యవస్థలో ఉండేటువంటి రకరకాలైనటువంటి ఉద్యోగాలుగా స్థిరపడి సమాజంలో ఉండబడేటువంటి పేదల కోసం, ఆ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి ఆకలి, పేదరికం, అనేకమైనటువంటి ఇబ్బందులు ఉండి కూడా ఈనాడు ఒక ఉద్యోగస్తులుగా ఈ ప్రభుత్వాలను నడిపిస్తూ సమాజ నిర్మాణం కోసం పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగ సంఘాల నాయకులుగా ఈనాడు పద్మశాలి సమాజంలో ఉండబడేటువంటి పేదల కోసం పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాను. ఏ ప్రభుత్వం నిలబడాలన్నా, ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు మరి ముందుకు పోవాలన్నా అది ఉద్యోగులతోనే సాధ్యం. కాబట్టి వారి యొక్క శ్రమని కానీ, వారి యొక్క గౌరవాన్ని కానీ మనం కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ఇవాళ వాళ్ళు ఒక ఉద్యోగం చేస్తూ తమ కుటుంబాల కోసమే కాదు, మేము ఈ సమాజంలో పద్మశాలి సామాజిక వర్గంలో జన్మించాం, మా సామాజిక వర్గంలో కూడా అనేక మంది పేదలు విద్య లేక, వైద్యం లేక, ఇల్లు లేక, గూడు లేక, పొట్ట చేతబట్టి పట్టణాలకు వలసపోతున్నటువంటి అనేక మంది కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలవాలన్నటువంటి ఒక సంకల్పాన్ని వాళ్ళ భుజానెత్తుకున్నందుకు వాళ్ళందరికీ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారందరికీ కూడా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ పరంపర భవిష్యత్తులో కొనసాగాలి. ఈ పరంపర రాబోయే రోజుల్లో ఇంకా ఉద్యోగాలుగా స్థిరపడాలి. గ్రూప్ 1, గ్రూప్ 2, ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లుగా
ప్రైవేట్ కావచ్చు, అది ప్రభుత్వంలో కావచ్చు, ఏ రంగంలో ఉన్నా మన సమాజంలో ఉండబడేటువంటి పేదల కోసం, అది పద్మశాలి కావచ్చు లేదా పద్మశాలి ఏతరైనటువంటి వర్గాల కోసం, పేదలుగా ఉండబడేటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లేదా అగ్రకులంలో ఉండే పేదల కోసం పనిచేసి ఈ సమాజ నిర్మాణం కోసం మీరు మరింత ముందుకు పోవాలని ఈ సందర్భంగా నేను వారికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాజకీయ చైతన్యం ఉన్నప్పుడే ఆ సమాజం నిలబడుతుంది, రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఉన్నప్పుడే మన హక్కులు కాపాడబడతాయి. అందుకోసమే నేను పద్మశాలి సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి ఒక బిడ్డగా తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో మన యొక్క పద్మశాలి ఉద్యోగుల నూతన క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చిన మన పున్న కల్లేశన్న గారికి నా యొక్క నమస్మాంజలు. అదేవిధంగా ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మరియు వెంకటేశం అన్న మరియు శ్రీనివాస మారం శ్రీనన్న, ఇంకోటి గంజి వెంకట శ్రీనివాస్ మరియు ఇతర పెద్దలందరికీ నా యొక్క నమస్మాంజలు. మనము ఇక్కడ ఎల్పిటి మార్కెట్లో గత 3 సంవత్సరాలుగా మన యొక్క ఉద్యోగుల సంఘం యొక్క కార్యాలయం ఓపెన్ చేసుకొని క్యాలెండర్ని దిగ్విజయంగా ప్రతి సంవత్సరము నిర్వహించుకుంటున్నాము. అదేవిధంగా మన యొక్క ఉద్యోగులు, పద్మశాలి ఉద్యోగులు అందరూ కూడా కొన్ని కార్యక్రమాలు, సహాయ కార్యక్రమాలు అన్నీ చేస్తూ కొన్ని సేవలు చేస్తున్నారు. ఇందుకు సహకరించిన మన పద్మశాలి ఉద్యోగుల సభ్యులందరికీ నా యొక్క నమస్సుమాంజలు. ఇదే విధంగా మనము ఒక సంఘటితంగా ఉండి ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని నా యొక్క తరపున కోరుకుంటున్నాను. జై పద్మశాలి, జై జై పద్మశాలి, జై మార్కొండే. పద్మశాలి ఉద్యోగుల సంఘం నల్గొండ అండ్ సూర్యాపేట జిల్లాల కాలమాని ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జిల్లా డిసిసి అధ్యక్షులు గారు పున్న కైలాస్ నేత గారికి ప్రత్యేక వందనాలు తెలుపుతున్నాము. మరియు కార్యవర్గ సభ్యులు మరియు ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన దుడుకు లక్ష్మీనారాయణ గారు, బీసీ సంఘం అధ్యక్షులు మరియు బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రాపోలు పరమేష్ గారు, మరియు బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు మారం శ్రీనివాస్ గారు, మరియు పద్మశాలి ప్రాంత జిల్లా ఉపాధ్యక్షులు మిర్యాల వెంకటేశం గారు, మరియు కొన్ని కారణాల వల్ల కొద్దిమంది రాలేకపోయారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా, పద్మశాలీలు ఎవరు కూడా పేద వర్గాలుగా ఉండకూడదు. వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా డెవలప్మెంట్ చేసుకుంటేందుకు ఉద్యోగులు ఎంతో ముఖ్య పాత్ర ఉంటుంది. కాబట్టి వీళ్ళ తరపున వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు ఉన్నా కానీ అందజేస్తాందుకు అని చెప్పేసి ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఉద్యోగులకే కాదు, ప్రతి ఒక్క పద్మశాలి కులస్తులకు కూడా ఉపయోగపడే విధంగా చేస్తున్నాము. దీని ద్వారా పిల్లలకి చదివించడం కూడా చేస్తున్నాము. ఇప్పటికీ 3 పిల్లల్ని చదివిస్తున్నాము. మన సంఘం తరపు నుంచి గౌరవ శ్రీ నామని వెంకటేశం గారు ప్రత్యేకంగా ఒక పాపని దత్తత తీసుకొని వారిని చదివించడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ మొత్తం కూడా ఫీజు టోటల్ కూడా వాళ్ళే కట్టుతున్నారు. అలాగే వివాహ పరిచయ వేదికలు కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఒకసారి ఇందులో మాదంతా కూడా ఆన్లైన్ వెబ్సైట్, ప్రతి ఒక్కటి కూడా ట్రాన్స్పరెన్సీగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ సంఘం తరపున కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. వివాహ పరిచయ వేదికలు కూడా అందులో ఉంటాయి. అందులో ఆన్లైన్లో నమోదు చేసుకుంటే మీకు ఎటువంటివి సంబంధాలు కావాలన్నా కానీ ప్రతి ఒక్క ప్రొఫైల్స్ ఉంటాయి. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఉంటుంది. ఐఏఎస్ ఆఫీసర్ దాకా ఉంటాయి అందులో, అటెండర్ కానించి ప్లస్ ఐటీ సెక్టర్ కానీ, డాక్టర్స్ కానీ, ఎనీ ప్రొఫైల్స్ అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈజీగా చెకింగ్ కూడా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం ఎంప్లాయీసే ఉంటారు కాబట్టి ఈజీగా సర్చింగ్ కూడా ఉంటుంది. అలాగే దీని ద్వారా ఏంటంటే ప్రతి ఒక్క ఎంప్లాయీ అందులో ఎన్రోల్ చేసుకోవచ్చు. ప్లస్ ఎంతమంది పద్మశాలి సభ్యులు ఉన్నారు అంటే ఉద్యోగస్తులే కాదు, కులస్తులు కానీ ఏ వింగ్ వాళ్ళు ఉన్నా కానీ అందులో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి ఒక డాటా వస్తుంది. మీరు ఫర్దర్గా ఎవరి నుంచి సాయం కావాలన్నా కానీ ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే ఆ వెబ్సైట్లో పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. టీజీ పద్మశాలి ఉద్యోగుల సంఘం .org అని చెప్పేసి వెబ్సైట్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి నాట్ ఓన్లీ నల్గొండ, రాష్ట్ర వ్యాప్తంగా ఇది కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఇప్పుడు నల్గొండలో 600 పైన సభ్యులు ఉన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఒక 17,000 మంది ఉద్యోగులు ఉన్నారు. మీరు ఏది కావాలని అలా రిక్వెస్ట్ పెట్టినా కానీ ఈ 17,000 మందికి చేరుతుంది. అందులో నుంచి ఎవరో ఒకరు మీకు హెల్ప్ చేస్తారు. కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు అన్న పున్న కైలాస్ నేత గారికి, మరియు అధ్యక్షులు శ్రీనివాసులు గారికి, మరియు కార్యదర్శి అన్న విశ్వం గారికి, అలాగే జిల్లా బీసీ సంఘం నాయకులు తురుకు లక్ష్మీనారాయణ గారు, అలాగే ఉపాధ్యక్షులు మిర్యాల వెంకటేశం గారు, అన్న మారం శ్రీనివాస నేత గారు, అలాగే మన పరమేశ్వర పేరున ఒకసారి నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ ఒక 3 ముక్కల్లో నేను ముగిస్తాను. ఏమంటే ఈ కార్యక్రమము స్టార్టింగ్ దీనికి బీజం వేసింది నేను. ఈ బీజానికి అనుగుణంగా అడుగులు కదిపి దీన్ని ఒక మహావృక్షంగా ఇంత ఎత్తుకు తీసుకొచ్చినటువంటి మన విశ్వం గారు, ప్రెసిడెంట్ సీనన్న గారికి మరొకసారి సభాముఖంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ స్థాయిలో ఉన్నటువంటి దాన్ని ప్రతి విషయంలో కూడా మరి అలా మన యంగ్ డైనమిక్ డిసిసి అధ్యక్షులు మన కైలాసన్న గారు కూడా మనతో ఉన్నారు. మరి అడుగడుగున వారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఏ పద్మశాలి కూడా ఉద్యోగంలో అయినా కానివ్వండి, మీ సొంత ఒక మంచి పని చేసే విధానంలో ఎవరు కూడా దడవకుండా మీరు ఒక ఉప్పెనలాగా ముందుకు సాగి మన యొక్క హక్కుల కొరకు మనము సాధించుకోవాలని సభాముఖంగా తెలియజేస్తూ, కనీసము ఉన్నటువంటి వ్యక్తులలో మేము పద్మశాలి అనేటువంటి మాటని మీరు ప్రతి ఆఫీసులో నిర్భయంగా గట్టిగా మీ యొక్క కంఠాన్ని వినిపించాలని మరొకసారి సభాముఖంగా తెలియజేస్తూ, ఇంకో విషయం ఏమంటే అందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా మన పద్మశాలి బిడ్డలందరూ కూడా, కుల బాంధవులందరూ కూడా ఆ వ్యక్తిత్వము ఈగోలకు పోకుండా ఇతను మన మనిషి, ఇతనికి మన నుంచి ఏం సహాయం అవుతుంది అనే అటువంటి నానుడిలో ఆ మైండ్ సెట్ పాజిటివ్గా అందరూ ఆలోచించాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ, అలాగే ఇంకొక మనవి మన జిల్లా అధ్యక్షుల కార్యదర్శుల వారికి ఏమంటే, మరి మనము అన్నగారికి చిన్న రిక్వెస్ట్ పెడుతున్నాం కైలాష్ అన్న గారికి. వారు ఎక్కడన్నా ఒక 200 గజాల మనకు జాగా చూపిస్తే గవర్నమెంట్ తరఫున, మరి దానికి మేము అందరం కూడా సభ్యులము మా వంతు సహకారంగా ఆ రోజు కూడా చెప్పాము. 50,000 రూపీస్ స్పాట్లో నేను డొనేట్ చేస్తాను, అందరూ కూడా డొనేట్ చేసి మరి ఆ యొక్క సంఘం యొక్క నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ పబ్బు రాజుగౌడ్ జన్మదినం సందర్భంగా టీం పిఆర్జీ ఆధ్వర్యంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో గల అమ్మా నాన్న అనాథ శరణాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పబ్బు రాజుగౌడ్కి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికి క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ పబ్బు రాజుగౌడ్ జన్మదినం సందర్భంగా టీం పిఆర్జీ ఆధ్వర్యంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో గల అమ్మా నాన్న అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పబ్బు రాజుగౌడ్కి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికి క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే కాలంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మాజీ జెడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి మరియు చౌటుప్పల్ మండల మున్సిపాలిటీ నాయకులు మరియు యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలోని జెడ్పీహెచ్ఎస్ చెర్లగౌరారం పాఠశాల 2001-2002 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థుల 25వ వార్షికోత్సవ ఆత్మీయ సమ్మేళనం మరియు వివిధ ఎన్నికలలో పోటీ చేసిన మిత్రులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా అప్పటి విద్యార్థులకు శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు.
నల్గొండ జిల్లాలోని జెడ్పీహెచ్ఎస్ చెర్లగౌరారం పాఠశాల 2001-2002 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థుల 25వ వార్షికోత్సవం, ఆత్మీయ సమ్మేళనం మరియు వివిధ ఎన్నికలలో పోటీ చేసిన మిత్రులకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అప్పటి విద్యార్థులకు శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 2001-2002 ఎస్ఎస్సి జెడ్పీహెచ్ఎస్ చెర్లగౌరారం స్కూల్ నుండి మిత్రులు ఎందరో ప్రజాసేవలో రాజకీయ పరంగా ముందుకు వెళ్లడం ఎంతో గర్వంగా ఉందని పలువురు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఓర్స్ వెంకటేశ్వర్లు, బైరి నగేష్, ఐతకోని స్వామిగౌడ్, లక్ష్మణ్, ప్రవీణ్ కుమార్, నాగరాజు, కలమ్మ, సుజాత, లక్ష్మి తదితరులు మిత్రులందరికీ ఆనందంతో వ్యక్తపరచడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం కొత్తతండా గ్రామంలో సంక్రాంతి సందర్భంగా 15, 16, 17 3 రోజులు ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి గ్రామీణ కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ కబడ్డీ పోటీల్లో హుజూర్నగర్ టీం, లోకల్ టీం హోరాహోరీగా ఫైనల్లో తలపడడం జరిగింది. కబడ్డీ పోటీల్లో హుజూర్నగర్ టీం గెలుపొందింది. సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం కొత్తతండా గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా 15, 16, 17 3 రోజులు ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి గ్రామీణ కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కబడ్డీ పోటీల్లో హుజూర్నగర్ టీం, లోకల్ టీం హోరాహోరీగా ఫైనల్లో తలపడడం జరిగింది. కబడ్డీ పోటీల్లో హుజూర్నగర్ టీం గెలుపొందడం జరిగింది. ఈ కబడ్డీ చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల్లో వందలాది మంది తరలివచ్చారు. ఈ కబడ్డీ పోటీలో మొదటి బహుమతి హుజూర్నగర్ అందించడం జరిగింది. రెండో బహుమతి కొత్తతండా లోకల్ టీం వారికి అందించడం జరిగింది. మూడో బహుమతి, నాలుగో బహుమతి అల్లిపురం టీం ఏ టీం, బి టీంకి అందించారు. కబడ్డీ పోటీలకి ముఖ్య అతిథిగా కొత్తతండా సర్పంచ్లు సక్రునాయక్, బానోతు అరుణ, దేశ్ పాండు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు కబడ్డీ టీంలకు అభినందనలు తెలిపారు. అనంతరం బహుమతులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రైజ్ మనీ ఇచ్చిన దాతలకు కమిటీ వారు కృతజ్ఞతలు తెలియజేశారు. కమిటీ సభ్యులు బూక్యా బాబు నాయక్, సీను, బాదా రామకృష్ణ, నాగరాజు, నరసింహ, చందులాల్, సైదా కిసాన్ రంగా సేవ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది. మీరు కూడా మాకు ఒక వెన్నెముక లాంటి వారు. మరొకసారి పరిచయ కార్యక్రమం ఉమ్మడి కొత్తకొండ యువజన సంఘం తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. తప్పకుండా వారిని మరొకసారి ఆహ్వానించండి. ధన్యవాదాలు మీకు. సిద్ధంగా ఉండండి. ఆ మ్యాచ్ ని చూడండి. సర్పంచ్ గారు రాకతో వాతావరణం అంతా హుషారుగా మారిపోయింది. మా యాజమాన్యం తరఫున, మా యూత్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇలాంటి నాయకులు మాకు ఎంతో అవసరం ఉంది. ఉప సర్పంచ్ రమేష్ నాయక్ గారు, 5వ వార్డు సభ్యులు మాలోతు సావిత్రి లక్ష్మణ గారు క్రీడాకారులను పరిచయం చేసుకుంటారు. అలాగే
పద్యాల తర్వాత ఆట మొదలైంది. హుజూర్నగర్ 6, లోకల్ బాయ్స్ 5. థర్డ్ రైడ్ హుజూర్నగర్. ప్రేక్షకులు ఎదురు జరగాలి. కోర్టు దగ్గర ఉన్నారు, మరి క్లోజ్ గా కొంచెం లైన్ బయటకు ఉండాలి. ఆదివారం అమావాస్య పురస్కరించుకొని చౌటుపల్లి మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ దగ్గర అన్నప్రసాద వితరణ జరిగింది. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతి అమావాస్య రోజున అన్నదానం చేయడం చౌటుపల్లి మండల ఆర్యవైశ్య సంఘం సభ్యులందరికీ ఎంతో సంతోషంగా ఉందని ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు కామిశెట్టి చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం అమావాస్య పురస్కరించుకొని చౌటుపల్లి మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ దగ్గర అన్నప్రసాద వితరణ జరిగింది. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతి అమావాస్య రోజున అన్నదానం చేయడం చౌటుపల్లి మండల ఆర్య సంఘం సభ్యులందరికీ ఎంతో సంతోషంగా ఉందని ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు కామిశెట్టి చంద్రశేఖర్ తెలియజేశారు. అలాగే తమ సంఘం తరఫున ప్రతి అమావాస్య రోజున బస్టాండ్ వద్ద అన్నదానం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సోమవారం సత్తయ్య, చంద్రశేఖర్, తడకమల్ల శ్రీనివాస్, కాంశెట్టి భాస్కర్, దాచేపల్లి శ్రీనివాస్, మంచికంటి రమేష్, నీలా రమేష్, నీలా సత్యనారాయణ, ఊరా కృష్ణమూర్తి, సింగిరికొండ శ్రీను, సాయి, గట్టు వినోద్, మరియాల కనకయ్య, తాటిచెట్టు వెంకటేశ్వర్లు, వి శోభన్ బాబు, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పంచనారసింహులు కొలువైన యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వరుస సెలవులు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచే తమ కుటుంబ సభ్యులతో భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. పంచనారసింహులు కొలువైయున్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వరుస సెలవులు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ. ఉదయం నుంచే తమ కుటుంబ సభ్యులతో భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ మాడవీధులు, కళ్యాణకట్ట, పుష్కరిణి, వ్రత మండపం, వాహనాల పార్కింగ్, ఘాట్ రోడ్డు పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ధర్మ దర్శనం 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనం గంట సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలియజేశారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు క్షేత్రాన్ని సందర్శించి హరిహరులను దర్శించుకున్నారు. భక్తులు తమ కుటుంబీకులతో కొండ కింద లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి సంకల్పం చేపట్టారు. పలువురు తలనీలాలు సమర్పించారు. యాదాద్రి పుణ్యక్షేత్రానికి విచ్చేసిన భక్తులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. మొత్తం 5 బస్సులు అయితే పెట్టు. భక్తులను ఉత్తర రాజగోపురం నుండి నేరుగా అంతరాలయం గమనించగలను. భక్తులు గమనించగలను మనదు. గౌడ కులస్తులు ఐక్యంగా ఉండి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని గౌడ ఉద్యోగుల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బెల్లంకొండ రామ్మూర్తి గౌడ్, ప్రధాన కార్యదర్శి చిత్తలూరి యాదగిరి గౌడ్లు అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని త్రివేణి ఫంక్షన్ హాల్లో ఆదివారం గౌడ ఉద్యోగుల సంఘం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బెల్లంకొండ రామ్మూర్తి అధ్యక్షతన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం ఇటీవల నూతనంగా ఎన్నికైన 39 మంది గౌడ గ్రామ సర్పంచ్లను సన్మానించి మాట్లాడారు. గౌడ కులస్తులు ఐక్యంగా ఉండి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బెల్లంకొండ రామ్మూర్తి గౌడ్, ప్రధాన కార్యదర్శి చిత్తలూరి యాదగిరి గౌడ్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని త్రివేణి ఫంక్షన్ హాల్లో ఆదివారం గౌడ ఉద్యోగుల సంఘం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బెల్లంకొండ రామ్మూర్తి అధ్యక్షతన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం ఇటీవల నూతనంగా ఎన్నికైన 39 మంది గౌడ గ్రామ సర్పంచులను సన్మానించి మాట్లాడారు. పాలకులు బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని, మద్యం దుకాణాలన్నింటినీ గౌడులకే కేటాయించాలని డిమాండ్ చేశారు. గౌడుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేయాలని కోరారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేసి మంచి గుర్తింపును తెచ్చుకోవాలని నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్ గౌడ్,
కాంపాటి రాధాకృష్ణ, దేశగాని పాపయ్య గౌడ్, అసోసియేట్ అధ్యక్షుడు బెల్లంకొండ రామచందర్ గౌడ్, కోశాధికారి గుణగంటి వెంకటేశ్వర్లు, మెంచ్ కనకమల్లు గౌడ్, పులుసు సాయిబాబా గౌడ్, అల్లాడి సత్యనారాయణ గౌడ్, కొండా శ్రీనివాస్ గౌడ్, తుమ్మల శ్రీనివాస్ గౌడ్, మొక్క రమేష్ గౌడ్, లింగాల రవి, సురభి శ్రీధర్, తండ అంజయ్య గౌడ్, జలగం పురుషోత్తం గౌడ్, చౌగాని వెంకన్న గౌడ్, శ్రీనివాస్ గౌడ్, సాయిబాబా గౌడ్, సుధాగాని నాగేశ్వరరావు గౌడ్, పులుసు వెంకటయ్య గౌడ్, రేసు శ్రీనివాస్ గౌడ్, కక్కిరేని నాగయ్య గౌడ్, శనగాని వెంకన్న గౌడ్, గుణగంటి వెంకన్న గౌడ్, బెల్లంకొండ శ్యామ్ గౌడ్, చికూరి అనిల్ గౌడ్, మహిళా నాయకురాలు రాంబాయి, అల్లాడి పద్మావతి, తండ పద్మ, దంతూరి అంజలి, భూపతి స్వరూప, కవిత, హేమలత గౌడ, జర్నలిస్టులు గుణగంటి సురేష్ గౌడ్, రాగిరి మల్లేష్ గౌడ్, ఉయ్యాల నర్సయ్య గౌడ్, తండు వెంకటేష్ గౌడ్, దోసపాటి అజయ్ గౌడ్, గుడిపూడి రామకృష్ణ గౌడ్, కాటం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గౌడ సర్పంచ్గా ఎన్నికయ్యేవారు, వారికి గౌడ సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. దొంగదాని అప్పారావు గారు ముందు వస్తుంది. సత్యనారాయణ సార్, నేటపక్క సత్యనారాయణ సార్ వెనక నిలబడండి అందరూ. ఒక 5 minutes అయిపోతుంది. పురుషోత్తం గారు గౌడ సర్పంచ్ బంధువులందరూ కూడా వెనక వరుసలు మీరు ఇటు చూడాలండి. సత్యనారాయణ సార్, నేటపక్క సత్యనారాయణ సార్ వెనక నిలబడండి అందరూ. ఒక 5 minutes అయిపోతుంది. పురుషోత్తం గారు గౌడ సర్పంచ్ బంధువులందరూ కూడా వెనక వరుసలు మీరు ఇటు చూడాలండి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో నంగారబేరి లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక గుండ్లగూడెం రైల్వే గేట్ నుండి శ్రీనివాసపురం పటేల్గూడెం శివలాల తండా పెంబర్తి రైల్వే గేట్ వరకు రోడ్డును మరమ్మతు చేయాలని కోరుతూ నిరసన దీక్ష చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో నంగారబేరి లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక గుండ్లగూడెం రైల్వే గేట్ నుండి శ్రీనివాసపురం పటేల్గూడెం శివలాల్ తండా పెంబర్తి రైల్వే గేట్ వరకు రోడ్డును మరమ్మతు చేయాలని కోరుతూ నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ నాయక్, శ్రీనివాసపురం గ్రామ సర్పంచ్ వడ్ల శోభన్ బాబు మాట్లాడుతూ చాలా ఏళ్ల క్రితం రోడ్డు నిర్మించడంతో గుంతలు ఏర్పడ్డాయని,
ఉన్న గుంతలు పూడ్చాలని ప్రజలు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని, ఈ రోడ్డుపైన అనేక ప్రమాదాలకు గురవుతున్నారని కాబట్టి వెంటనే మరమ్మతులు చేయాలని కోరారు. లేని ఏడల పెద్ద ఎత్తున నిరసన దీక్షలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కందిగడ్డ తండా ఉప సర్పంచ్ గుగులోతు శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్లు రాజు నాయక్, రవి నాయక్, దేవేందర్ నాయక్, శ్రీరామ్ నాయక్, గడ్డం యశ్వంత్ రెడ్డి, కిరణ్, రాంజీ, రవి నాయక్, చంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. గేటు వరకు పాత ఎన్హెచ్, ఇది అప్పుడు ఎన్హెచ్ అండి, నేషనల్ హైవేనే ఇది. ఆ రోడ్డు నిర్మాణం మరీ మరుగున పడిపోయినది. ఈరోజు గుండ్లగూడెం రైల్వే గేట్ నుంచి పెంబర్తి రైల్వే గేట్ వరకు పాత వరంగల్ హైదరాబాద్ హైవే రోడ్డు నిర్మాణం కోసం లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఈ నిరాహార దీక్షను ఈరోజు నుంచి మా రోడ్డు మంజూరయ్యేంత వరకు కొనసాగించడం జరుగుతుంది. మా గేటు నుంచి ఆలేరు గేటు నుంచి రైల్వే గేటు పెంబర్తి వరకు రోడ్డు చాలా అధ్వానంగా ఉన్నది. ఈ గేట్ అనేది గేటు దగ్గర నుంచి రోడ్డు అనేది మొత్తం గుంతలమయంగా ఉండి రోడ్డు మీద కారు కానీ ఆటో కానీ బైకు కానీ రాకుండా ఉన్నది. మొత్తం గుంతలమయంగా అయి 10 రోజులకు ఒక ప్రమాదం ఖచ్చితంగా జరుగుతూ ఉన్నది. రోడ్డు వెంబడి వెహికల్ వెళ్ళే పరిస్థితులు లేదు. ఈ రోడ్డును వెంటనే మంజూరు చేయాలని స్థానిక శాసనసభ్యులు మరి అదేవిధంగా జిల్లా కలెక్టర్ కానీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు అధికారులు వెంటనే వాళ్ళు ఎస్టిమేషన్ వేసుకొని రోడ్డును వెంటనే పునర్నిర్మించాలని, ఒకవేళ పునర్నిర్మించకుంటే ఈ ఉద్యమం ఇట్లనే కొనసాగిస్తామని పెద్ద ఎత్తున గుండ్లగూడెం గ్రామ ప్రజలు, అదేవిధంగా కందిగడ్డ తండా, శివలాల్ తండా ప్రజలు, అదేవిధంగా పటేల్గూడెం, శ్రీనివాసపురం అన్ని గ్రామాల నుంచి భారీ ఎత్తున ప్రజలను సమీకరించి ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. జనగామకు వెళ్ళాల్సి పెంబర్తి జనగామకు కూడా వీళ్ళు అవసరాల కోసం వెళ్ళడానికి 80,000 మంది ప్రయాణం చేసే రోడ్డు ఇది. ఈ రోడ్డును అతి తొందరలో పునర్నిర్మించాలి. ఒకవేళ ఈ రోడ్డు నిర్మాణం పునర్నిర్మించకుంటే తొందరలో జరిగే ఎంపీటీసీ ఎలక్షన్లలో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తూ ఎలక్షన్లను కూడా అన్ని గ్రామాల ప్రజలతోటి మాట్లాడి ఈ ఎలక్షన్లను కూడా బహిష్కరించాల్సి ఉంటుంది అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు మా ఇక్కడ నిరసన దీక్ష చేయడానికి గల కారణం, గుండ్లగూడెం రైల్వే గేటు నుండి పెంబర్తి రైల్వే గేటు గల రోడ్డు 4 గ్రామాలకు సంబంధించిన రోడ్డు అది. ఇప్పటివరకు రాజకీయ నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రోగ్రాంలు చేసుకొని వెళ్ళిపోతున్నారు తప్ప ఇప్పుడు స్థానిక పాలకులు కానీ, గత పాలకులు కానీ హామీల వరకే పరిమితం అయిపోయాయి. దయచేసి మాకు హామీలు కాకుండా మాకు శాంక్షన్ లెటర్ ఇచ్చి ఈ రోడ్డు బాధ్యత మాది అని చెప్పి శాంక్షన్ లెటర్ ఇచ్చే వరకు మా ఈ నిరసన దీక్ష కొనసాగుతూనే ఉంటుంది. ఇలాంటి ఈ రోడ్డు వల్ల మాకు ప్రతి వారానికి ఒక యాక్సిడెంట్ అవుతుంది. ప్రతి కుటుంబం రోడ్డు మీద పడుతూనే ఉంది. ఏదైనా అంబులెన్స్ సర్వీస్ రావాలనంటే కనీసం ఒక 4 కిలోమీటర్ల రోడ్డుకి 30 నిమిషాలు పడుతుంది ఒక అంబులెన్స్ రావడానికి. ఎంత మెల్లగా వస్తుందంటే అంత మెల్లగా వస్తుంది ఆ రోడ్డు వల్ల. అలాగే మాకు ఇక్కడ ఈ రోడ్డుకి అండర్ పాస్, ఈ రైల్వే గేట్ వల్ల కనీసం ఇక్కడ ఒక 20 నిమిషాలు, ఆ రోడ్డు వల్ల 30 నిమిషాలు. కనీసం ఆలేరుకి మా విలేజ్కి 4 కిలోమీటర్లే తేడా. ఆ 4 కిలోమీటర్లకు రావడానికి 20 నుండి 30 నిమిషాలు పడుతుంది. దానికి కేవలం పాలకుల నిర్లక్ష్యం తప్ప, ఇక్కడ మాకు ఓటు బ్యాంకింగ్ వాడుకుంటున్నారు తప్ప మా బాధలు ఎవరు పట్టించుకోవడం లేదు. దయచేసి మా కుటుంబాలు మళ్ళీ రోడ్డు మీద పడకుండా చూడాలని, మాకు రోడ్డు శాంక్షన్ చేయాలని చెప్పి మనం చేసుకుంటున్నాం. ఈ స్థితికి తెచ్చిన ప్రభుత్వ పాలకులు మాకు రోడ్ శాంక్షన్ చేయకపోతే త్వరలో ఇంతకంటే పెద్ద ధర్నా చేస్తాము. పాలకుల ఇల్లు ముట్టడి కూడా చేశామని మనం చేసుకుంటున్నాము.
వాసవి క్లబ్లు సామాజిక సేవా కార్యక్రమాలలో ముందు వరుసలో ఉంటాయని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V104A గవర్నర్ వీరెల్లి సతీష్ కుమార్ అన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V104A రీజియన్ 6లో వాసవి కపుల్స్ క్లబ్ సూర్యాపేట ఆధ్వర్యంలో శివసాయి మార్కెటింగ్ సోలార్ ఎనర్జీ వారి సహకారంతో అన్నదానం నిర్వహించారు. వాసవి క్లబ్లు సామాజిక సేవా కార్యక్రమాలలో ముందు వరుసలో ఉంటాయని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V104A గవర్నర్ వీరెల్లి సతీష్ కుమార్ అన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V104A రీజియన్ 6లో వాసవి కపుల్స్ క్లబ్ సూర్యాపేట ఆధ్వర్యంలో శివసాయి మార్కెటింగ్ సోలార్ ఎనర్జీ వారి సహకారంతో ఆర్సి బుద్ధా శ్రీనివాస్ గుప్తా కుమారుడు బుద్ధా మహదేవ్ గుప్తా పుట్టినరోజు మరియు మౌని అమావాస్య సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఆదివారం నాడు సూర్యాపేట కొత్త బస్టాండ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ V104A గవర్నర్ వీరెల్లి సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో వాసవి క్లబ్ల ద్వారా మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ, స్కూల్ విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కేబినెట్ సెక్రటరీ నూనె కిషోర్ కుమార్, కేబినెట్ ట్రెజరర్ ఉప్పల వెంకటరమణ, IEC ఆఫీసర్లు సింగరకొండ రవీందర్, గోండా శ్రీదేవి, ఐపీసీలు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ కలకోట లక్ష్మయ్య, రీజన్ ఆర్సీ జూలకంటి నాగరాజు, రీజియన్ సెక్రటరీ కలకోట అనిత, వాసవి కపుల్స్ క్లబ్ ప్రెసిడెంట్ బుద్ధ శ్రవణ్ కుమార్ గుప్తా, సెక్రటరీ చల్లా నాగరాజు మరియు వాసవి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. మద్యం మత్తులో వాహనాలు నడపడం ప్రమాదమన్న పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య. ఆలేరు పట్టణ కేంద్రంలో పురపాలక ఎన్నికల సందర్భంగా ముఖ్య నాయకులతో సమావేశం. సూర్యాపేట మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగరవేయాలి అన్న సంకినేని వెంకటేశ్వరరావు. పద్మశాలి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. అమ్మా నాన్న అనాథ శరణాలయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జి పప్పు రాజుగౌడ్ జన్మదిన వేడుకలు. చర్లగౌరారం ఉన్నత పాఠశాల 2001-2002 SSC బ్యాచ్ 25వ వార్షికోత్సవ అభినందనలు. కొత్త తండ గ్రామంలో సంక్రాంతి సందర్భంగా 3 రోజులు ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి గ్రామీణ కబడ్డీ పోటీలు. చౌటుపల్ ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో అమావాస్య సందర్భంగా అన్నదానం. పంచనారసింహులు కొలువైన యాదాద్రి పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ. గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ, నూతన సర్పంచ్లకు సన్మానం. పెంబర్తి రైల్వే గేట్ వరకు రోడ్డును పునరుద్ధరింపచేయాలి, నంగారిబేరి లంబాడి హక్కుల పోరాట సమితి. వాసవి క్లబ్లు సామాజిక సేవలో ముందు వరుసలో ఉంటాయన్న వీరెల్లి సతీష్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.